ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయాల తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దినమంతా దేవుడు ఈ యొక్క నూతన దినాన్ని మరి మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఇది స్తోత్ర అరుణోదయ ప్రార్థన కాబట్టి మొదట కొన్ని స్తోత్రాలు ఉంటాయి, తర్వాత చిన్న పాట, వాక్యము, ప్రార్థన, ఆశీర్వాదం ఉంటుందండి. అందరూ పాల్గొనండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ నూతన దినాన్ని చూస్తే ధన్యతను మాకు అనుగ్రహించినందుకై తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, అడుగడుగునను నీ కృపయేనా, అనువనుగునను నీ కృపయే, అడుగడుగునను నీ కృపయేనా, అనువనుగునను నీ కృపయే, నా ఎడ చెలరేగే నీ కృపయేసయా, నా ఎడ చెలరేగే నీ కృపయే, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. అవునండి, యేసయ్య కృప తప్ప మరి ఈ లోకంలో ఏది లేదండి. ఆయన కృపనే, ఆయన కృపను బట్టే మన సజీవ లెక్కలు ఉన్నాం. ఆయన కృపనే మనం బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, పోషిస్తుంది, సంరక్షిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని దినమంతటి కావలసిన కృప దయచేయండి అయ్యా అని అడగండి. ప్రభా, ఇది ఒక దినమంతటి కావలసిన కృప కలుగును గాక, ఏదో తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ సఫలమవును గాక. ప్రభా, బిడ్డలు ఈ రోజు మరి ప్రయాణం చేస్తున్నారు నాయన, సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకు కలుగును గాక. పుట్టినరోజులు, పెళ్లి జరుపుకున్నటువంటి బిడ్డలకు మరి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా, బుద్ధి జ్ఞానము మరి తెలివిని దయచేయండి అయ్యా. ఈ సంవత్సరం అంతా నీతో నడిచే కృప బిడ్డలకు కలుగును గాక. అలాగే మరి ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్స్ బట్టి, ఉపవాస ప్రార్థన, సెమినార్లు, ఆయా ప్రార్థన కూడికలన్నీ కూడా ప్రభు నీ నామముకు మహిమకరంగా జరుగును గాక. దైవ సేవకులను బట్టి, మరి సేవకులకు ఇచ్చిన పరిచయలను బట్టి, సంఘాలను బట్టి మరి సేవకులను బలపరిచి ప్రభు నామములో వాడబడదురు గాక. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యంలో దేవుడు దయచేయను గాక. సంతానం లేక నింద అనిపిస్తున్న బిడ్డలకు మరి దేవుడు ఆశ్చర్యరీతిగా సంతానము దయచేయను గాక. అలాగే వివాహం కాక మరి సంబంధాలు, మరి మంచి సంబంధాలు దొరకక బాధపడుతున్న యవ్వన బిడ్డలు కూడా దేవుడు అద్భుత కార్యాల జీవితాలు జరిగించును గాక. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు, సొంత గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలను, అలాగే అప్పులతో నానా సమస్యలతో మరి బాధపడుతున్న వారిని కూడా దేవుడు ప్రతి సమస్యను విడిపించును గాక. వీటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, మరి అలాగే క్రైస్తవులు మరి మిషనరీలు చేస్తున్నటువంటి సేవ పరిచయం బట్టి, సాంఘిక పరిచయం బట్టి, మన భారతదేశం బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు సమయోచితమైన జ్ఞానమును దేవుడు దయచేయనట్లుగా, అందరినీ మరి మంచి మనసుతో అందరినీ ప్రేమించున్నట్లుగా, అలాగే యేసు కృప పరిచయం బట్టి
దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, పరిచారకులను బట్టి, అలాగే ఇతర ప్రాంతంలో దేవుడు పరిచయ నిమిత్త ద్వారములు తెరిచినట్లుగా ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ప్రతిరోజు మరి ఈ ఛానల్ ద్వారా దేవుని మాటలు వింటూ బలపడుతున్నటువంటి బిడ్డలారా మీకు అందరికీ మరి ప్రభు యేసు నామములో మరొకసారి వందనాలండి. ఈ రోజు కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. మరి ఈ దినానికి దేవుడు మనకి ఇచ్చినట్టు వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 72వ కీర్తన 18వ చరణం చదువుతున్నాను చూడండి. కీర్తనలు 72 18వ చరణం. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆమేన్. చక్కటి మాట అండి. ఆయన మాత్రమేనండి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మన దేవుడు మామూలు దేవుడు కాదండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు అద్భుతుడైన దేవుడు అండి. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి, చాలా బిరుదులు ఉన్నాయి. ఒక బిరుదు ఏంటంటే ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మరి మనుషులంగా మరి మనము ఇది జరుగుతుందా నా జీవితంలో, మరి మా బ్రతుకులు మారుతాయా, మేము దీవెనకరంగా ఉంటామా అని మనుషులంగా మన తలంపులో మరి అలా ఆలోచిస్తాం. కానీ మరి మన ప్రభువు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అండి. చూడండి, అబ్రహాము శారమ జీవితంలో ఎంత ఆశ్చర్యం చేశాడని దేవుడు. 100 సంవత్సరాల వయసు ఎవరికి? అబ్రహాముకు. శారమ తల్లికి 90 సంవత్సరాలు. మరి ఆ సంవత్సరంలో మరి ఎవరైనా అనుకుంటారండి మాకు సంతానం కలుగుతుంది, మేము పిల్లల్ని కంటాము, వారిని పెంచి పెద్ద చేస్తామని ఎవరన్నా అనుకుంటారా? ఆ ఏజ్ ఏంటండి? నిరాశ, నిస్పృహ మరి కలిగే ఏజ్ కదండి. మరి ఆశలే ఉండవు కదండి. కానీ వారి ఆశలను చిగురింపజేశాడు. మరి ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి. వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్యకార్యం జరిగించాడు. చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుతారేమో నన్ను చూసి, నాకు మరి దేవుడు సంతానం ఇచ్చాడుగా శారమ అనుకుంటుంది. మరి నన్ను చూసే వాళ్ళందరూ కూడా నవ్వుతారు. ఎందుకంటే మరి దేవుడు మా జీవితంలో, నా జీవితంలో ముఖ్యంగా మరి ముసలితనాన మరి ఈ పండు వృద్ధాపంలో దేవుడు ఆశ్చర్యకారం చేశాడు. నా గర్భము మరి ఉతుతులమైన గర్భము, శక్తి లేని గర్భము అయినప్పటికీ మరి శక్తిమంతుడు, ఆశ్చర్యకారులు చేసే దేవుడు మరి నా గర్భాన్ని ముట్టి చచ్చిపోయినటువంటి మృతులమైనటువంటి మరి గర్భమును దేవుడు జీవింపజేసి ఆ గర్భములో నుండి మరి ఇస్సాకును మరి దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇది వినే వాళ్ళందరూ, నన్ను చూసే వాళ్ళందరూ, మరి నేను నా బిడ్డని ఎత్తుకొని మరి పాలిస్తున్నప్పుడు అందరు నన్ను చూసి నవ్వుతారు అని ఆమె తన కుమారునికి ఇస్సాకుకు నవ్వు అని పేరు పెట్టిందండి. నవ్వు అని పేరు పెట్టింది. ఇస్సాకు అని అంటే అర్థం నవ్వు. నా జీవితంలో దేవుడు మరి నవ్వు పుట్టించాడు. అందరు చూసి నన్ను నవ్వుకుంటారు. నిజమే, దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలా బాధపడుతున్నారా? అయ్యో మా పరిస్థితులు ఎప్పుడు మారుతాయో, మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి అని అనుకుంటున్నారా? ప్రేమ దేవుని బిడ్డలారా, భయపడకండి, ఆధారపడకండి. ఇదిగో వాగ్దానం ఎత్తుపట్టండి. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మా జీవితాలు దేవుడు మరి ఎన్నో చేశాడండి. ఒక్క రూమ్ కట్టుకునే శక్తిని ప్రభా, ఒక్క రూమ్ కట్టుకుంటాం ప్రభా, ఆ రూమ్లోనే మరి మెల్లిగా మరి ప్రార్థన స్టార్ట్ చేస్తాం ప్రభు. ఒక్క రూమ్ కట్టుకునే శక్తి అయ్యా, ఈ రెంటికిళ్ళలో మేము ఉండలేం ప్రభా అని మరి ప్రభుని గోజారిన దినాలు ఉన్నాయండి. మరి దినాన ప్రభు విశాలమైన మరి మందిరం దేవుడు మనకు అనుగ్రహించాడు. గొప్ప దేవుడు అండి. మనము అడిగిన దానికంటే, ఉంచిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మీ బిడ్డల జీవితంలో బాధపడుతున్నారా? అయ్యో మా పిల్లలకి ఇంకా వివాహం అవ్వట్లేదే, అయ్యో ఉద్యోగం రావట్లేదే, అయ్యో మరి సంతానం కలగట్లేదే, అయ్యో మరి మా అప్పుల సమస్యలు ఇంకా తీరట్లేదే, అయ్యో మేము మంచి గృహం కట్టుకోవాలి అని నానా మరి రకరకాల సమస్యలతో బాధపడుతున్న ప్రేమ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో ప్రభు ఇదిగో మనతో మాట్లాడుతున్నట్టు మాట. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయగలడు. ప్రార్థించండి. దేవుడు ఘనమైన కార్యాలు మీ జీవితంలో, మన జీవితంలో దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం ప్రభువా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి
మాకిచ్చినటువంటి నాయన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. అవును, నీవు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు ప్రభువా. తండ్రి కృప చూపండి అయ్యా. ఇదిగో ఈ సమయంలో మరి బిడ్డలు ప్రభువా ఏ నిమిత్తమైతే వేటి నిమిత్తమైతే అంశాలు పెట్టి నీ పాదశల్లో ప్రార్థిస్తున్నారో నాయన, ఇప్పుడే ఆశ్చర్యం జరుగును గాక, ఇప్పుడే అద్భుతాలు జరుగును గాక. హృదయంలో ప్రభు నాయన ఇది జరుగుతుందా అని అనుకుంటున్న వారి విషయంలో కూడా ప్రభు ఇప్పుడే అద్భుతం జరుగును గాక తండ్రి. కార్యాలు జరిగించండి నాయన, కృప చూపండి తండ్రి. బిడ్డలు చూసినప్పుడు మరి నాయనను చేసిన కార్యాలు బట్టి అనేకులు సంతోషించినట్లుగా ఆయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దినమంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం, భద్రత మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం మీకును అలాగే పరిశుద్ధులందరికీ తోడైనగాక. ఆమేన్.